కానీ నేను వేదము పైన ఉన్న మక్కువతో, గురువుగారి మీద ఉన్న పూర్తి విశ్వాసంతో తప్పకుండా చదువుకోవాలనేటువంటి నా మనసులో ఉన్న కోరికను గురువుగారికి తెలియజేశాను. ఆ సమయంలో నాకంటే చిన్నవాడైనటువంటి మా తమ్ముణ్ణి పాఠశాలలో ఉంచుకుంటామని, మీరు చాలా వయసులో పెద్దవారుగా ఉన్నారు, అందుకని మీరు ఏదైనా ఉద్యోగ ధర్మంలో ఉండమని గురువుగారు అనేక మాటలను చెప్పారు. కానీ నా మాటల ద్వారా గురువుగారు ప్రీతి చెంది నాకు వేద పాఠశాలలో ఉండడానికి అవకాశాన్ని ఇచ్చారు. నిజంగా అదే సుముహూర్తమై మా గురువుగారి అనుగ్రహం పరిపూర్ణంగా నా మీద ఉండి, వేద పాఠశాలలో ఆయన యొక్క అనుగ్రహము చేత 20 ఏళ్ల వయసులో పరిపూర్ణంగా వేదం చదవడం ఇబ్బందని నన్ను స్మార్త విద్యలో నాకు అనేకమైనటువంటి వేదమంత్రములన్నీ నేర్పి ఇవాళ ఈ స్థితికి కారణభూతులైనారు మా గురువరేణ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి దుద్దిళ్ల మనోహర అవధాని గారు.